పొద్దునంతా పని చేసే పని, సాయంత్రం ఇంటికి రాగానే చేసే పని టీవీ చూడటం. పని లేనోడు చేసే పని టీవీ చూడటం. టీవీ ఎందుకు చూస్తున్నావు? టీవీలో ఎక్కడెక్కడ ఏం జరుగుతాయో అన్నీ చూపిస్తారు. అన్నీ తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తున్నావు? ఫుల్ మీటింగ్లు పెట్టి వాటి గురించి మాట్లాడుతున్నాం. అరే రాయటం చేతగానోడు కూడా ప్రధానమంత్రి ఏ నిర్ణయాలు తీసుకుంటే దేశానికి ఉపయోగం మనమే చెప్పారు. క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆడటం రానోడు కూడా సచిన్ టెండూల్కర్ ఏ ఓవర్లో ఏ బాల్కి ఏ షాట్ కొట్టాలో మనమే చెప్పారు. సొల్లు. అరే అమెరికా ప్రెసిడెంట్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా పనికిరారని మనమే చెప్పారు. సొల్లు. సాయంత్రం అయితే చాలు లుంగీలు పైకి ఎగ్గట్టుకొని అరుగుల మీద కూర్చొని ఐక్యరాజ్య సమితిలో ఏ నిర్ణయాలు తీసుకుంటే మన రాష్ట్రానికి ఉపయోగమో మనమే చెప్పారు. సొల్లు సొల్లు ఎదవ సొల్లు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఎడ్యుకేట్ చేయడానికో లేకపోతే సొల్లు చెప్పడానికో నేను రాలేదు. నాకంత టైము లేదు, ఓపిక లేదు. కానీ ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. రే నీతో నిన్నే అసలు నీకు ఇక్కడ ఏం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? 25 మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు మారిపోతుంది, నీ తలరాత మారిపోతుంది. ఆ సంగతి నీకు తెలుసా? రాణా ప్రతాప్ నాయుడు లాంటి వాడు నీ గద్దెనెక్కి నేను నేలనుకున్న సంగతి నీకు తెలుసా? నీ కిరోసిన్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, నీ డీజిల్ పెరిగిపోద్ది. అరే వాడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి రూపాయి నీ నుంచి సంపాదిస్తాడు. ఆ సంగతి నీకు తెలుసా? ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోల తీరిపోద్ది. ఆ సంగతి నీకు తెలుసా? ఏరా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదురా నీకు? టైం లేదా? అరే నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు వస్తే గంటలు ఎండల్లో నిలబడతావా? నీ లవర్ ఫోన్ చేస్తే చాలు వెళ్ళి గంటలు పార్కుల్లో వెయిట్ చేస్తావా? నీకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయితే 5ంటికి వెళ్ళి క్యూలో నిలబడతావా? నీకు ఇష్టమైన సినిమా 8-10 సార్లు చూస్తావా? ఏరా అటన్నిటికి టైం ఉంటుంది, ఇది టైం లేదా? ఒక్క మ్యాట్ని మానేరు, ఇక్కడ పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని మానే, ఇక్కడ పని అయిపోద్ది. ఏరా నీ హీరో కావాలా? నువ్వు హీరో కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో. ఏం చేసావురా నీ ఇంటికి నువ్వు? ఏం చేసావు నీ ఇంటికి నువ్వు? రే నేను నీతో నిన్నే నువ్వు యూత్వా? ఎండిన ఎముకలు కుళ్ళిన బతుకులు మారండ్రా అని చెప్పి శ్రీశ్రీ నీ గురించే రాశాడరా. నీ గురించి. అరే బానిస బతుకుతున్న నా దేశాన్ని కాపాడు దేవుడా అని తిలక్ నీ గురించి ఏడ్చాడురా. నీ గురించి ఏడ్చాడు. నువ్వు ఇలా ఉంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడురా? అరే నేను రేపు వాడిని ఆపడానికి నేను వెళ్తున్నా. కాదు వాళ్ళిద్దరం వెళ్తున్నాం. వస్తున్నావు. అరే పోరాడితే పోయేదేం లేదురా, ఏదో బానిస సంఖ్యలు తప్ప రా. రాంబాబు గారు హైదరాబాద్ నడిబొడ్లో వెయిట్ చేస్తున్నాడు. రా.